ముందుగా అందరికీ నమస్కారం. సో ఈరోజు మీకు ఒక విషయం షేర్ చేద్దాం అనేసి ఈ లాంగ్ వీడియో చేస్తున్నా. అదేంటో నేను ఫైనల్ వరకు ఒక 15 మినిట్స్ చేస్తాను. పర్టికులర్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండ్ వరకు వింటే నా వెయిట్ లాస్ జర్నీ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఒక్క విషయం చెప్తాను, మంచిగా గుర్తుపెట్టుకోండి. నేను ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేయడానికి ఒకటే రీజన్. సో ఎప్పుడు స్టార్ట్ చేసిన అంటే ఆగస్టు 12వ తారీఖు 2025లో స్టార్ట్ చేసిన. ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిన విషయం అంటే ఒక పెద్ద నాకు లైఫ్ లో పెద్ద నేను ఎప్పుడు అనుభవించలేని స్టోరీ జరిగింది. అది ఏం జరిగిందంటే ఆగస్టు 6వ తారీఖు. సో అప్పటికి మనం చాలా మందు తాగేటోళ్ళం, తినేటోళ్ళం, అన్ని చేసేటోళ్ళం. 6వ తారీఖు నా లైఫ్ లో ఎప్పుడు జరిగింది ఏంటంటే నేను తాగింది ఒకటే బీరు, అయినా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన మేడ్చల్ సరౌండింగ్ లో. సో నేను ఆ రోజు నా బండి ఇచ్చేయాల్సి వచ్చింది. నా దగ్గర జావా ఉంది. జావా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను. నేను వెళ్తే వాళ్ళు వాళ్ళు చూసే రకం, నా బండి ఇమ్మంటే ఇవ్వకపోవడం, నువ్వు తాగి మాతో ఆర్గ్యుమెంట్ చేసినావు, సో తప్పు చేసినావు అని చెప్పేసి నాకు కంప్లైంట్ కింద రాసేసి సో నన్ను ఫస్ట్ కౌన్సిలింగ్ పంపించారు మాదాపూర్కి. సో అక్కడికి వెళ్ళాను, చూసినాను, అక్కడ అందరి మనుషులను చూసాను. అప్పుడు నేను మెంటల్ గా ఫిక్స్ అయింది ఏంటంటే నేను తాగితే నాతో పాటు నా ఫ్యామిలీ, నేను, నా బైక్ అన్ని సఫర్ అయిపోయినా. సో పోలీసుల దగ్గర చాలా చీప్ గా చూసారు నన్ను. సో ఆ రోజు డిసైడ్ అయినా, నేను ఇన్ని వేలు సంపాదించినా, ఇన్ని లక్షలు సంపాదించినా గానీ ఎప్పుడు పోలీస్ స్టేషన్ పోలే. అలాంటిది పోయినా. ఆ రోజు డిసైడ్ అయిపోయినా, తాగి ఇన్ని సంవత్సరాలు తాగి ఇంత లావ్ అయిపోయినా. సో అప్పటికి నేను 102 కేజీలు ఉన్నాను ఆగస్టు 12వ తారీఖు 2025 వరకు. సో అప్పుడు డిసైడ్ అయినా నేను వెయిట్ లాస్ ఛాలెంజ్ చేయాలి. అది ఒక డాక్యుమెంటరీ రూపంలో యూట్యూబ్ లో పెడదామనేసి, నాకు సోషల్ మీడియాలో పెడదాం, ఎవరు చూసినా చూడకున్నా సరే నా స్టోరీ ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. సో ఖచ్చితంగా ఒక 1.5 year టైం తీసుకొని వెయిట్ లాస్ కావాలా. సో ఈ రోజు వచ్చి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా అంటే ఇది జూన్ 2026 లో నేను అప్లోడ్ చేస్తున్నాను. అప్పుడు డిసిషన్ తీసుకున్న 1 year అయిపోయింది. ఇంచుమించు 1 year, ఇంకో 2 months అయితే 1 year అవుతుంది. అప్పుడు తీసుకున్న డిసిషన్ ఇప్పటి వరకు ఎందుకు కంటిన్యూషన్ చేయాల్సి వచ్చింది, ఏమేమి జరిగింది నేను లైఫ్ లో, ఎంత వెయిట్ లాస్ అయినా, ఇవన్నీ నేను మీతో క్లియర్ గా మెన్షన్ చేస్తాను. ఇప్పుడు నా బోర్డు వీడియోలు క్లియర్ గా చూస్తున్నారు కదా. 200 నుంచి డే 260 వరకు ప్రతిరోజు నాకు నేను ఇంప్రూవ్ అయిపోయి నేను బోర్డు మీద ఒక లైన్ రాస్తా. నాకు ఇన్స్పిరేషన్ అనిపించి మీరందరూ మంచిగా ఉండాలా, నేను మంచిగా ఉండాలి, అందరూ హెల్తీ ప్రికాషన్ తీసుకోవాలా, మార్నింగ్ డైట్ మెయింటైన్ చేయాలా, సో టైం కి అన్నం తినాలా, వాటర్ తాగాల, ఇలాంటివన్నీ నేను డే 1 స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం నేను ఒక్కనే బాగుపడితే చాలు, నేను వెయిట్ లాస్ అయితే సరిపోద్ది అనుకున్నా. కానీ మెల్లమెల్లగా నాకు అర్థమైన విషయం ఏంటంటే ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేసిన డే 200 వరకు. సో నేను ఎక్కడ మిస్టేక్స్ చేయొచ్చు, చిన్న పొరపాట్లు చేసినాను. ఒక మొత్తం 260 days లో ఒక 50 days మిస్ అయింది. సో ఇది మిస్ అయిందని చెప్పి నాకు నేనే మోటివేషన్ తీసుకొని February 26, 2026 లో నేను ఒక డిసిషన్ తీసుకున్నాను. సో మనం పొద్దున్న లేస్తే ఏం జరుగుతుంది, బ్రహ్మ ముహూర్తం అనేది ఆ కాన్సెప్ట్ నాకు ఎప్పటి నుంచో ఇన్స్పిరేషన్ ఉంది. 4 గంటలకు ఒక 10 రోజులు లేస్తే ఎట్లుంటుందని ఆలోచనతోని అంతకుముందు నేను 30 days ఛాలెంజ్ లో చేసిన, ఆ వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మళ్ళీ నేను 4 AM వేకప్ ఛాలెంజ్ 300 days పెట్టుకున్నాం. ఇప్పుడు జూన్, ఇప్పటికి 100 days కంప్లీట్ అయిపోయింది. అది కంప్లీట్ చేసినాం. ఇంకా 200 days కంప్లీట్ చేయాలి. ఇలా నాకు నేను మోటివేషన్ తీసుకొని నేను తీసుకున్న డిసిషన్ లా నేను ఏమేమి చేంజ్ చేసానా అనేది ప్రతి రోజు బోర్డు మీద క్లియర్ గా మెన్షన్ చేస్తాను. నేను స్టార్ట్ అయిన రోజు నా ఫేస్ డే 1 వీడియో నా డీటెయిల్ చూసి మీకు అర్థమవుతుంది. ఆ రోజు వచ్చేసి 102 కేజీలు. ఇప్పుడు జూన్ లో నేను 87 కేజీస్ ఉన్నా. నా టాస్క్ వచ్చేసి December 26 కల్లా నేను 70 కేజీస్ కావాలా. ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు నేను అనుకున్నా వెయిట్ లాస్ అయితే సరిపోతుంది, అన్నం తినకపోతే సరిపోతుంది, తగ్గిపోవచ్చు అనుకున్నా. కానీ నాకు నేను నేర్చుకుంది అంటే వెయిట్ లాస్ ఇంపార్టెంట్ కాదు, ఫ్యాట్ లాస్ కావాలని చెప్పి. బాడీ మజిల్ లాస్ కాకుండా బాడీ మంచిగా ఉండి ప్లస్ లోపల మాత్రం ఫ్యాట్ మాత్రమే కరగాల అనే కాన్సెప్ట్ రోజు నేను ఇంప్రూవ్ చేసుకుని నాకు నేనే సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని ప్రతిరోజు మార్నింగ్ 4 గంటలకు లేచి నాతో నేను మాట్లాడుకుంటా. ఎంతవరకు వచ్చింది రిజల్ట్, ఎంతవరకు చేంజెస్ కావాలి, ఇప్పుడు 30+ లో ఎలాంటి రోగాలు వచ్చినా లేవా, ఎవ్రీడే నేను రికవర్ చేసుకుంటూ ఇప్పుడు 260 రోజులు కంప్లీట్ చేశాను. ఇంకా ఇలానే ఇంకొక నేను 300 days కంప్లీట్ చేయాలి. మొత్తం టోటల్లీ 500 to 600 days నేను ఒక సిస్టమ్, ఒక ప్రిన్సిపల్, అంటే ఒక క్రమశిక్షణతోని డైలీ మార్నింగ్ లేవడం, హెల్దీ ఫుడ్ తినడం. నన్ను చూసి
ఒక్కడన్నా మారినా సరిపోద్ది అనిపిస్తుంది నాకు. డే 1 రోజు అనుకున్నా నేను మారితే సరిపోద్ది అనుకున్నా, నాతో పాటు ఇంకొకరు మారితే సరిపోతుంది అని ఆ కాన్సెప్ట్ తోని ఇన్ని రోజులు నేను నడుస్తూ ఈ బోర్డు మీద క్లియర్ అని మెన్షన్ చేస్తున్నా. ఎన్నిసార్లు చెప్తున్నా మీకు, బోర్డు చూడండి మీకు నా కాన్సెప్ట్ అర్థమైపోతుంది. నేను ఎంత మైండ్ తీసుకున్నా అంటే ఆ రోజు జరిగిన మిస్టేక్ మళ్ళీ లైఫ్ లో ఇంతవరకు మిస్టేక్ చేయదండి. 10-20 సంవత్సరాలు తాగిన మందు ఇప్పుడు నేను మానేసిన, 85% మానేసిన.